మోడల్ ఫాలో అవుతున్నారా? గుజరాత్ మోడల్ అయితే అధ్యక్ష ప్లీజ్ 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 శివరారెడ్డి గారు దయచేసి చెప్పండి. శివరారెడ్డి గారు సూటిగా ఒక ప్రశ్న అధ్యక్ష. అయిపోయి అదే లక్ష్మణ్ వినండి 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 నేను చెప్పు కరెక్టే అందరూ అడిగింది మీరు ఒక్కడే వినండి వినండి సిగ్నేటరీ అయినా కూడా మీరు ఎలా చేయలేదు. 1 minute అండి. ఇప్పుడు రామగోపాల్ రెడ్డి గారు సిగ్నేటరీ ఇందులో వినండి 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 సార్ నేను చెప్తాను శ్రీకాంత్ విను అందులో సిగ్నేటరీ ఓన్ రామగోపాల్ రెడ్డి గారు. మనం శ్రీకాంత్ అడిగాడు ఆయన రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి నేను బాగుంటుందని చెప్పి ఇచ్చా. దాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు కూడా అడిగారు. లక్ష్మణరావు గారు కూడా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు కాబట్టి ఆయన కూడా ఇచ్చా. అంటే ఎడ్యుకేషన్లో కొంచెం అవుట్పుట్ వస్తుందనే ఉద్దేశంతో ఇచ్చాను తప్ప ఇదేమీ కాదు. ప్లీజ్ ప్లీజ్ ఓకే అలాగే మీరు ఎలా అంటే అలా చేద్దాం ఇబ్బంది లేదు. శివరారెడ్డి గారు సూటిగా ఒక ప్రశ్న సార్. అధ్యక్ష ఇది అడగండి అడగండి అది కాదండి కాదు మీరు అధ్యక్ష మీరు కూడా సభ సాంప్రదాయాలు మీరు ఉదయం చేసిన సూచనల మేరకు ఖచ్చితంగా ఎవరి పేరు మీద అయితే ప్రశ్న ఉందో వాళ్ళకే మనం సప్లిమెంటరీ ఇద్దాం అనుబంధ ప్రశ్న ఇద్దాం మీరే నిర్ణయించారు. దానికి అనుగుణంగా నడుచుకోవాలి కదా. ఇప్పుడు మా సభ్యుడు ఆయన పేరున్నా కూడా ప్రశ్నలో ఇందాక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పిన సమాధానానికి మీరు అవకాశం కలిగి ఇవ్వలేదు. కరెక్ట్. ఇప్పుడు కొత్తగా మీరు మరొక సభ్యుడికి మీరు అవకాశం ఇస్తుంటే నేను ఎందుకు ఇచ్చానంటే శ్రీకాంత్ అడిగాడు. శ్రీకాంత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉంటుందని ఇచ్చాం. నేను చైర్ని ప్రశ్నించడం లేదు. ఓకే గుర్తు చేస్తున్నాను. మీరు అలాగే ఫాలో అవుదాం అంటే ఖచ్చితంగా రేపటి నుంచి అలాగే ఫాలో అవుదాం ఇబ్బంది లేదు. ఓకే చెప్పండి మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు రామగోపాల్ రెడ్డి గారు అడిగారు పులివెందుల మొత్తం ఖర్చు ఎంత అయింది వీటి మీద అని. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం 17 కళాశాలను వైద్య కళాశాలని ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేసింది అధ్యక్ష. దీనికి మొత్తం ఖర్చు పెట్టాల్సింది 8,840 కోట్లు అధ్యక్ష. అయితే ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 2,125 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే 23% ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో కాంట్రాక్టర్లకు చెల్లించిన కోట్లు చెల్లించారు. అంటే 16% మాత్రమే గత ప్రభుత్వంలో ఈ పనులు జరిగాయన్న మాట ఇక్కడ మనకు అర్థం.